హిరణ్యకశిపుడు మనకి ఆ ఉదంతం తెలుసు కదా! నరసింహస్వామి మంగళగిరి కొండ మీద ఉండే నరసింహస్వామి అవతారం ఎందుకొచ్చింది? హిరణ్యకశిపుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను మెప్పించి పొందినటువంటి వరం కారణంగా భూమి మీద కానీ, నేల మీద కానీ, అదే సందర్భంలో మనిషి కానీ, రాక్షసుడు అంటే మనిషి గాని, జంతువు గాని తనని చంపకుండా వరం పొందుతాడు. ఆ వరం పొందిన అహంకారంతో విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే ఆ అహంకారికి పుట్టినటువంటి బిడ్డే ప్రహ్లాదు. ఆ ప్రహ్లాదుడు నిత్యం శ్రీహరినే జపిస్తుంటాడు. ఏ శ్రీహరినైతే తన తండ్రి ద్వేషిస్తుంటాడో ఆ శ్రీహరినే జపిస్తుంటాడు. ఆ సందర్భంలో పలు దఫాలు అడుగుతాడు. ఏంటి అతని గొప్పతనం అంటే ఇతను చెప్తా ఉంటే మండిపోయి కొడుకును కూడా చంపించబోతాడు. ఆ సందర్భంలో అసలు పాయింట్ చర్చకొస్తుంది. ఏంటి? ధర్మ పరిరక్షణ అనేది రాజు బాధ్యత. దైవధ్యానం అన్నటువంటిది అందులో ఒక భాగం. నువ్వు దాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు తండ్రి, నీకు అది ప్రమాదం అంటే అప్పుడు ఎక్కడున్నాడు హరి అంటే ఇందుగలడు లేడని సందేహం వలదు ఎందెందు వెతికినా హరి అందేగలడు అంటూ చెప్పుకొస్తాడు. అప్పుడు ఓ స్తంభాన్ని కొడితే అంటే స్తంభంలో నుంచి హరి బయటకు వస్తాడు నారసింహ అవతారం. నరుడు కాదు, జంతువు కాదు, నారసింహ అవతారం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ధర్మ విరోధులు అనేవాళ్ళు ద్వేషులు, ధర్మద్వేషులు. ఆనాడు శ్రీహరి ద్వేషం అయింది. ఇప్పుడు దైవద్వేషం అన్నటువంటి లేదా ధర్మద్వేషం, అది కూడా హిందూ ధర్మద్వేషం అనేది ఉన్నటువంటి వాళ్ళల్లో ఎస్పెషల్లీ నెంబర్ 1 స్టాలిన్. పేరులోనే కమ్యూనిస్టు నాయకుడి పేరు. కరుణానిధి ద్రవిడ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళలో ఒకడు. అద్భుతమైనటువంటి ఆలయాలు కలిగినటువంటి తమిళనాడులో ధర్మాన్ని నాశనం చేయాలని కోరుకునేవాళ్ళు. వీళ్ళు ఏ స్థాయికి దిగజారంటే రేపు గుళ్ళల్లో రామాలయానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాల లైవ్ ఇవ్వడానికి వీల్లేదని అక్కడ ఆదేశించారు. ఈ ఆదేశాన్ని నిర్మలా సీతారామన్ హైలైట్ చేస్తూ నిలదీశారు. ఏంటి ఈ పద్ధతిని? తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ బ్యాండ్ వాచింగ్ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ 22nd January 24th in Tamil Nadu. There are over 200 temples for Sri Ram. In HR and CE managed temples, no puja, bhajan, prasadam, annadhanam in the name of Sri Ram is allowed. Police are stopping privately held temples also. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రామాలయాలలో కూడా చివరికి ప్రత్యేక పూజలు చేయడానికి కానీ, ప్రసాదం వితరణ కానీ, భజన చేయడానికి కానీ, ప్రత్యేక పూజలకు కానీ నిరాకరించింది తమిళనాడు ప్రభుత్వం. అదే సందర్భంలో ప్రైవేటు ఆలయాల్లో కూడా అట్లాంటివి చేయడానికి వీల్లేదని ఆదేశించిందంట. ఏ స్థాయికి వచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు.